కోడింగ్ జాబ్స్ డేంజర్‌లో ఉన్నాయి. ప్రోగ్రామింగ్‌కి డిమాండ్ అయితే తగ్గబోతుంది. ఇది నేనేదో క్లిక్ బైట్ కోసమో, లేకపోతే ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారో, ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉన్నారో, వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయడానికి కాదు. ఎందుకంటే నేను కూడా సేమ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చాను. ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ బేస్ చేసుకొని నేనైతే ఈ వీడియో అయితే మీతో అంటే షేర్ చేసి నా వ్యూస్ అయితే చెప్పుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇలా అంటున్నానో చెప్పే ముందు, మనం ఒకసారి ప్రోగ్రామింగ్ జనరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్‌వ్యూగా నేనేం సాగదీయాలనుకోవట్లేదు. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్‌లో కంప్యూటర్ వచ్చిన ఇనిషియల్ డేస్‌లో ఈవెన్ కంప్యూటర్ ఇన్వెంట్ చేయకముందు కూడా అప్పుడు కూడా ప్రోగ్రామింగ్ ఉండేది. ఇనిషియల్ డేస్‌లో అసెంబ్లీ లెవెల్ అంటే ప్రతి ఒక్క ఆపరేషన్‌కి కూడా మనం కమాండ్స్ రాస్తాం. ఒక అడిషన్ పర్ఫార్మ్ చేయాలన్నా కూడా మనం అసెంబ్లీలో ఒక కోడ్ రాయాల్సి వచ్చేది. తర్వాత స్లోగా కూడా మనము ఈ బేసిక్, కోబాలు ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే రాసేవి. వాటిలో కూడా ఏంటంటే బేసిక్ కోడింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక చిన్న ఆపరేషన్ కూడా ఎక్కువ కోడ్ రాయాల్సి వచ్చింది. తర్వాత అవన్నీ ఏంటంటే చాలా వరకు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవాళ్ళు ఇనిషియల్ డేస్‌లో ఉన్నవి. తర్వాత సి లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి. తర్వాత జావా ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవేం చేస్తున్నాయంటే ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే మిడ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే మరీ అంత కాంప్లెక్స్ ఉండదు. అంటే ప్రతి చిన్న ఆపరేషన్‌కి కూడా అంత కోడ్ రాయాల్సిన అవసరం వచ్చేది కాదు. కొంతైతే ఈ ఆపరేటర్స్ అని, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఇలా చాలా వరకు ప్రతి ఒక్క దాంతో మనం ఏంటంటే కోడ్‌ని అయితే సింప్లిఫై చేస్తూ వచ్చాం. అంటే కోడింగ్‌ని కొంత సింప్లిఫై అయితే చేస్తూ వచ్చాయి అవన్నీ కూడా. అప్పుడు ఒక చిన్న అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు కొన్ని పేజెస్ రాసి అలాగా అని చెప్పి. తర్వాత అంటే హై లెవెల్ కంప్లీట్ హై లెవెల్ ఇప్పుడు మనం వాడేవి మ్యాక్సిమం పైథాన్ తీసుకున్నా కూడా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే కొంత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంత ఇంగ్లీష్ అర్థమైతే నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా. అంటే కాంప్లెక్సిటీ అయితే తగ్గిస్తున్నాయి. ఇప్పుడు పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వన్ లైన్‌తోనే చాలా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసి సింగిల్ లైన్ రాసి. ఇది ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈజీ అయిపోతుంది. జస్ట్ మీకు ఇంగ్లీష్ తెలిస్తే ప్రోగ్రామింగ్ చేసేయచ్చు. ఎలా అంటారా? జనరేటివ్ ఏఐ హెల్ప్‌తో. యెస్, మీరున్నది నిజమే. జనరేటివ్ ఏఐ వచ్చినప్పటి నుంచి మనకు చాట్‌జీపీటీ ఓకే, అందరికీ తెలుసు, వినే ఉంటారు. చాట్‌జీపీటీ యూజ్ చేసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇప్పుడు సీనియర్ డెవలపర్స్ అందరూ కూడా సర్వైవ్ అవ్వాలంటే ఆర్ సస్టైన్ అవ్వాలంటే ఆ ఫీల్డ్‌లో చాట్‌జీపీటీ వాడాల్సిందే. ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిందే వాళ్ళ వర్క్‌లు. ఎందుకంటే పెద్ద లాజిక్స్ కానివ్వచ్చు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, చాట్‌జీపీటీ హెల్ప్‌తో సాల్వ్ చేయగలుగుతున్నారు. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. గిట్‌హబ్ కోపైలట్ అని ఉంది. ఇప్పుడు మీరు కనుక డెవలపర్ అయి ఉంటే ఆర్ ఆల్రెడీ మీకు తెలిసిన డెవలపర్స్ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకున్న దీని గురించి మీరు వినే ఉంటారు. గిట్‌హబ్ కోపైలట్ అనేది ప్రోగ్రామర్స్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక పెయిర్ ప్రోగ్రామర్‌లా ఉంటుంది. ఈ మధ్య డెవిన్ ఏఐ అని ఒకటి వచ్చింది. అది కూడా ఒక పెయిర్ ప్రోగ్రామర్‌కి అయితే హెల్ప్ చేస్తుంది ప్రోగ్రామర్స్ అందరికీ కూడా. ఇలాంటి ఏఐ టూల్స్ వచ్చేటప్పటికి ఏఐ టూల్స్ అన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కోడింగ్ యొక్క డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అంటే ప్రోగ్రామర్స్ యొక్క డిపెండెన్సీ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ జనరల్‌గా ప్రీవియస్‌గా అంటే ఏంటి, ఒక 1 మంత్ చేసేవి ఇప్పుడున్న హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో 1 వీక్‌లో అయితే చేయొచ్చు. ఇప్పుడు నీకు ఇన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే విధానం కూడా మారుతుంది. ఇప్పుడు 1 వీక్ కాదు, 1 డేలోనే చేయాలి. ఎందుకంటే నీకు ఎంత కోడ్ జనరేషన్ అయినా కూడా చాట్‌జీపీటీ నీకు హెల్ప్ చేస్తుంది. జస్ట్ నీకు ఏమి లాజిక్ బిల్డ్ చేయాలో నీకు తెలిస్తే సరిపోతుంది. అది కూడా ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మనం ఈ చాట్‌జీపీటీ లాంటి టూల్స్ ఆల్రెడీ చెప్తున్నాయి. ఒక ప్రాబ్లమ్ వచ్చింది, యూజర్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఏం చేంజెస్ చేయాలి, ఆర్ నేను ఏది డెవలప్ చేసి ఏ ఫీచర్ డెవలప్ చేస్తే యూజర్‌కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అడిగితే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ లాజిక్ చెప్పి ఇంక దాంతో పాటు కోడ్ కూడా కంప్లీట్‌గా ఇచ్చేస్తాయి. అంటే ఇప్పుడు అంత అడ్వాన్స్డ్‌గా అయితే మనం ఉన్న ఆ జనరేషన్‌లో. సో ఇలాంటప్పుడు అప్పుడు మీ మీద డిపెండెన్సీ ఏముంటుంది? మీరు లైన్ బై లైన్ నేను రాస్తాను, లేదా ఈ స్టాక్ ఓవర్‌ఫ్లో గూగుల్ సెర్చ్ చేసి ఫ్యూచర్ బై ఫ్యూచర్ పెట్టి డెవలప్ చేస్తాను అంటే అవసరం లేదు. అంటే అఫ్‌కోర్స్ చాలా వరకు నార్మల్‌గా అన్ని కంపెనీస్‌లో ప్రోగ్రామర్స్ చేసేది ఇది. అందరూ కూడా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయరు. ఏ డెవలపర్ తీసుకున్నా కూడా ఆల్రెడీ ఉన్న దానికి ఫీచర్స్ యాడ్ చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ జనరేటివ్ ఏఐ టూల్స్ వచ్చేసాయి కాబట్టి చాట్‌జీపీటీ లాంటివి మీకు హెల్ప్ చేస్తున్నాయి ఏ టు జెడ్ అన్నీ చేయడానికి. దీనివల్ల డిపెండెన్సీ తగ్గింది. డిపెండెన్సీ తగ్గిందంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా పోతాయంటే అలా కూడా కాదు. బట్ ఏంటంటే డిపెండెన్సీ తగ్గుతుంది. ఎవరైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కూడా కొన్ని ఎంఎన్‌సీస్‌లో ఏం జరుగుతుందంటే పాత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఈ కోబాలు, బేసిక్ ఇవి వాడేవాళ్ళు, మెయిన్ ఫ్రేమ్స్ వాడేవాళ్ళు, వాళ్ళ ప్రాజెక్ట్స్ కొన్నున్నాయి. బట్ ఏందంటే కంప్లీట్ ఇప్పుడు అందరూ ఈ జావా, డాట్ నెట్, పైథాన్ వీటికి కంప్లీట్‌గా ఎవల్యూషన్ జరిగిపోయింది కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ చాలా తక్కువున్నాయి. ఒక 10 ఇయర్స్ ముందు, డికేడ్ ముందు ఏందంటే అవి ఎక్కువే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జాబ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఈ హై లెవెల్ సైడ్ అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమవుతుంది, ఆ జాబ్స్ చాలా వరకు అంతరించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో అక్కడక్కడ వేలాడుతుంటాయి అంతే. ఇంకొన్ని రోజులకి పోతాయి. సేమ్ కోడింగ్ జాబ్స్ ఇప్పుడు ఉండేవి కూడా అలానే పోతాయి. మరి ఏం చేయాలి అంటే నేను 2 ఆడియన్స్‌కి చెప్తాను. ఒకటి, మీరు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అయ్యుంటే
బేసిక్ సింటాక్స్ నేర్చేసుకున్నాను. ప్రోగ్రామింగ్ బేసిక్స్ అని వచ్చి నాకు సింటాక్స్. సో ఏ క్వశ్చన్ అడిగినా బట్టి పట్టేసాను. ఇంటర్వ్యూస్లో అడిగి చెప్పేసి వెళ్ళిపోతానంటే చాలా కష్టపడతారు మీరు. ఇది అస్సలు మీకు సరిపోదు. ప్రోగ్రామింగ్ సింటాక్స్ నేర్చుకోవడం ప్రాబ్లం కాదు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని వస్తూ ఉంటాయి. లాజిక్ బిల్డింగ్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవాలి, ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఏ కన్నా కూడా హ్యూమన్ ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వగలిగితేనే మీకు ఉంటుంది ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా. లేదా మీరు డెవలపర్ అయి ఉంటే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నా, లేదా అవ్వాలనుకుంటున్నారు, జాబ్కి వెళ్ళాలనుకుంటున్నా, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని క్విక్గా అప్లికేషన్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి చాలా క్విక్గా. ఇప్పుడు ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది వెళ్ళే కొద్దీ. ఎందుకంటే ఈ ఏఐ టూల్స్ వచ్చేసి నువ్వు 1 వీక్లో చేస్తా అంటే ఇంకొకరు వచ్చి 1 అవర్లో చేస్తా అంటారు. అప్పుడు ఎవరికి ఇస్తారు ప్రాజెక్టు, ఎవరికి ఉంటుంది డిమాండ్, ఎవరిని హైర్ చేసుకుంటారు వాళ్ళని. కాబట్టి ద వే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఎట్ ప్రోగ్రామర్స్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో మనం ఖచ్చితంగా అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అవ్వకపోతే మనం వెనకబడిపోతాం. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే యూటిలైజ్ చేసుకోండి, ఇవన్నీ చేసి చూపించండి. మీరు 1 వీక్లో కాదు నేను 1 అవర్లో చేయగలుగుతానని ప్రూవ్ చేసుకోండి. అలాంటి ఏమంటారు అలవాట్లు అయితే బిల్డ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఓన్లీ కోడింగ్ రాసుకున్నామా, బగ్ ఫిక్సింగ్ చేసుకున్నా ఇవి కాదు. ఎందుకంటే ఇవి ఏఐ ఆటోమేటిక్గా చేసేస్తాయి హెల్ప్ ఉంటే. కాబట్టి ఒక 5 మంది 6 మంది చేసే ప్రోగ్రామర్స్ పని ఒక్కరు చేసి ఇచ్చు. ఆ బ్యాండ్ విడ్త్ అనేది సేవ్ అవుతుంది కంపెనీస్కి కూడా. వాటికి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ కూడా వితిన్ $100 చాలా మనకు వచ్చేస్తున్నాయి. ఈవెన్ ఎంటర్ప్రైజ్ వర్షన్ తీసుకున్నా పర్ యూజర్ పడేవన్నీ చాలా తక్కువే ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ టూల్స్ స్పెండింగ్ గురించి ఆలోచించారు, ఎంతైనా చేసేస్తారు. మీ జాబ్కి రిస్క్ అవ్వదంటే మీరు ఇంటిగ్రేట్ చేసుకొని చాలా క్విక్గా ఉండాలి. ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో వాళ్ళకే డిమాండ్ ఉంటుంది వెళ్ళే కొద్దీ. స్లోగా ఉన్న వాళ్ళకి, మేనేజ్ చేస్తాం అనుకున్న వాళ్ళకైతే చాలా కష్టం అవబోతుంది. ఫ్యాక్టరీ మీ డెవలపర్ అంటే మీకు ఈ పాటికి సిచ్యువేషన్ అర్థమైపోయి ఉండాలి. షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి ఇప్పుడు ఇంటర్వ్యూస్లో, కోడింగ్ ఇంటర్వ్యూస్లో. అంటే ద వే యూ సీ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మీ కెరీర్లో. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంటిగ్రేట్ చేసుకుని అప్లికేషన్ బిల్డ్ చేసి చూపించండి. నేను ఇది నా సత్తా, ఇది నేను ఇన్ని అప్లికేషన్ బిల్డ్ చేశాను కాలేజ్ టైంలో, ఇవి ఇలా చేయగలుగుతాను, నేను ఇలా చేసుకోవాలి. బేసిక్స్ వచ్చు. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఏ కాన్సెప్ట్ని అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నో వన్ కేర్స్. లిటరలీ నో వన్ కేర్స్. అప్లికేషన్స్ బిల్డ్ చేసినావా, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినావా, మీరు మీ క్యాంపస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అతను ఏమైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాల్వ్ చేసినావా, క్రియేట్ చేసినావా, ఇలాంటివి చూస్తారు. మీరు ఏదైనా షిఫ్ట్ అవుతూ ఉంటే ఎంత ఫాస్ట్గా ఏమి నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతావు. నార్మల్ డెవలపర్స్కి నీకు తేడా ఏంటి, ఏ యూస్ చేస్తున్నావా, యూస్ చేసి ఎలాంటివి చేసావు. ప్రాక్టికల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. థియరిటికల్ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గబోతుంది. కాబట్టి డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్, డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ యువర్ కరికులం. అలానే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే జస్ట్ మీ పని మీరు చేసుకున్నామని ఉండకండి. అప్స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి ఏఐ టూల్స్ వాడండి. వాటి పవర్ ఏంటో తెలియాలంటే వాటితో టైం స్పెండ్ చేయాల్సిందే ఎవరైనా కూడా. అది ChatGPT అయినా ఏ టూల్ అయినా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా అప్స్కిల్ అవ్వండి, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇలాంటి జెన్ఏఐ టూల్స్ ఉంటాయి కదా, వీటి గురించి తెలుసుకోండి. వాటి ద్వారా మీ వర్క్ని ఇలాగా ఫాస్ట్గా చేయొచ్చని నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీ జాబ్ అనేది సేఫ్గా ఉంటుంది. ఏంటంటే నెక్స్ట్ అప్గ్రేడ్ అవడం అంతే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లో లెవెల్ నుంచి మిడ్ లెవెల్ నుంచి హై లెవెల్ నుంచి ఇప్పుడు జస్ట్ ఇంగ్లీష్ అని. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఈ జనరేటివ్ AI టూల్స్ని అడగడం రావాలి ఇంగ్లీష్లో. నేను ఈ పలానా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయి. పలానా మాడ్యూల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయి. పలానా ఫ్యూచర్ యాడ్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయాలని ఇంగ్లీష్లో అడగడం రావాలి అంతే. ప్రాంప్టింగ్ తెలిస్తే సరిపోతుంది. ఎవరైనా కోడింగ్ చేయగలుగుతారు, ఎవరైనా ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. దీనికి చాలామంది ఆల్రెడీ ప్రజెంట్ కూడా ఇంపాక్ట్ అయితే అవుతున్నారు. సో మీరు ఇలాగానే ఉన్నారనుకోండి, నెక్స్ట్ అగైన్ అవే న్యూ జాబ్స్ అవ్వబోతాయి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలి, కోడింగ్ ఒకటే సరిపోదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలి, ఏఐ టూల్స్ యూస్ చేసిన స్కిల్స్ కావాలి. అవి ఉంటేనే మీరు సర్వే అవ్వగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి, అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది అయినా హెల్ప్ అవుతుంది, కొంతమందికి అయినా నేను ఇంటెన్షన్తో నేను వీడియో చేస్తున్నాను. ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు, ఎవరిని కూడా అలాని పైకి ఎత్తాలనుకోవట్లేదు. జస్ట్ మీరు అంటే మీరు వర్క్ చేసే విధానాన్ని, నేర్చుకునే విధానాన్ని మార్చుకోవాలి అని ఒక సజెషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నలుగురితో షేర్ చేసుకోండి, హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలానే న్యూ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో నేనేంటంటే అన్ఫిల్టర్డ్గా చెప్తాను ఖచ్చితంగా కూడా అనిపించింది. జస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ చదివాలని కాదు, నా ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకొని అయితే చాలా వీడియోస్ షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.